తండ్రి తాతగారి కాడి నుంచి చాలా మాడుకొచ్చండి. ఇందాడ పోరంపోకనా కూడా ఏదో మాడుతున్నావు యూట్యూబ్ లో. ఏంటది పవన్ కళ్యాణ్ బట్టలు తీసుకొడతావు నా కొరక, నీ నెంబర్ నీ ఫోన్ నెంబర్ చెప్పరా నువ్వేమన్నా మగవాడు వారా నువ్వా? నీ ఫ్యాన్స్ కూడా ఏం పేకలేరా? పీకేదా కొత్త నా కొడక ఎక్కడి దాకా లాగుదామో తెలుసా? పీకేదా కొత్త ఎక్కడి దాకా లాగుదామో తెలుసా అని అడుగుతున్నా. అంత మగోళ్ళ మీరు అని అడుగుతున్నా. ఎవడా నా కొడుకు లోపల నా కొడుకు ఏం మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ గారు బట్టలు ఎవడరా నా కొడక నువ్వా? నీ పేరు ఊరు చెప్పరా? నా పేరు ఊరు రాష్ట్ర వ్యాప్తంగా నీ పేరు ఊరు చెప్పరా? పేరు ఊరిలో నా కొడుకులు జగన్ అంటే కొట్లు కొడతారా? ఏం బాబా దేనికి కొట్టేస్తారా? దేనికి చంపేస్తారు మీరు? ఏంటి జగన్ అంటే కొట్లు తీసుకొట్టేస్తారా? ఏది కొట్టండి ఒకసారి చెప్తాను నేను. జగన్ అంటే కొట్లు తీసుకొట్టేస్తారంట. సబ్జెక్ట్ కౌంటర్ అవడం చేత కదా నాకు ఒకలారు మీకు. సబ్జెక్ట్ మాట్లాడే వాళ్ళకి చేత కదా మీకు. ఏం చేశానో అధికారంలో రావాలన్న పెచ్చ మీది. ప్రజా పోరాటాలు చేసి డబ్బులు లేని రాజకీయం అనేటువంటిది సాధ్యాపసాధ్యాలు ఆలోచించకుండా ప్రాణాలు పలంగా పెట్టి మీలాంటి సైకో నా కొడుకులు ఎదుర్కొంటా ప్రజలకి ప్రజా ఆమోదదాయకమైనటువంటి ప్రభుత్వం ఇవాళకైతే రేపుకైతే ఎల్లుండైనా ఎప్పుడోకప్పుడైనా సరే ఏర్పాటు చేయాలనేటువంటి సుదీర్ఘమైన ఆశయంతో ముందరకెళ్తున్నటువంటి పార్టీ మాది. సుదీర్ఘమైన ఆశయంతో చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నాడు. చంద్రాలు కళ్యాణ్ సార్ని మార్పింగ్లు చేసినట్టు కాదురా తేడా నా కొడకలారా. మగవాళ్ళైతే మీ సాక్షి ఛానల్ ఉంది, మాకు ఏ ఛానల్ లేదు. మీ దివ్య మేడంతో మాడుకోండి, మీ సాక్షి ఛానల్తో మాడుకోండి. రేపు కూర్చుందామా 1-to-1 ఓపెన్ డిబేట్ అంతకుముందు కూడా ఛాలెంజ్ చేసినారు రా. ఏ సబ్జెక్ట్ మీద మాడుకుందాం, దేని మీద కౌంటర్ చేయాలరా? దేని మీద కౌంటర్ చేయాలి? టీడీపీని కౌంటర్ చేయడం మొదలు పెడితే రాజశేఖర రెడ్డి గారి టైంలో కూలిపోయిన ఫ్లైఓవర్ల కానించి ప్రభుత్వ వైఫల్యం అన్ని మాట్లాడుకుందాం. నేను చెప్పిన పాయింట్లు మీరు ఏకీపిస్తే మీరందరూ ఊకుమ్మడికి వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అవుతారా? ఆ మొక్క చెప్పాలి. ఆ మొక్క చెప్పడం మానేసి పావలాకి పంజేని విమర్శలతో 4-5 బూతులతో ఏదో యూట్యూబ్ వీడియోలు పెట్టేస్తే రక్తి కట్టేసి రోజులు పోయినటువంటి సంగతంతో మనం గుర్తించుకోవాలి. మీ బతుకంతా మీ వైసీపీకి సంబంధించినటువంటి అందరిని ఒక రాటికి కట్టేసి మాట్లాడే ఉద్దేశం నాకు ఎవరికి కోల్లేదు. చాలా మంచి పాయింట్స్ తో చాలా సిచ్యువేషనల్ ఇష్యూస్ తో మాట్లాడేటువంటి వైసీపీ క్యాడర్ ఎవరైతే క్రీమ్ లేయర్ లో పార్టీ గుర్తించిందో వాళ్ళందరూ చాలా బాగా వాడతారు. వైసీపీ ఐటీ సెల్ సంబంధించిన అఫీషియల్ పర్సన్స్ అయితేనే లేదా వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చాలా సహేతుకంగా సబ్జెక్ట్ వాళ్ళగా వాళ్ళకి తెలిస్తే మాడతారు, తెలియకపోతే గమ్మున ఉంటారు డిబేట్లకు వచ్చినా కూడా. కానీ ఈ క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఈ ఎప్పాలగాడి, బొప్పుగాడు, బోడిగాడి, బోగినా కొడుకులు ఎవరైతే ఉన్నారో నెత్తి మీద పావులా పెడితే 10 పైసలు అమ్ముడిపోయినటువంటి లేబర్ నా కొడుకులేరు. అంటే ఇక్కడ లేబర్ అంటే నేను పొద్దున్న లేగితే 100 రూపాయలు పని చేసుకోవడానికి వెళ్తా, నేను కష్టానికి లేబర్. నేను ఇంకోటి ఎవడో 500 రూపాయలకి డైలీ కూలికి వెళ్తాడు, వాడు కష్టానికి లేబరు. ఇలాంటి వాళ్ళు ఎవరంటే వీళ్ళ కష్టానికి సంబంధించిన లేబర్ కాదు, వీళ్ళు కాసులకి లేబర్. ఇలా కాసులకి ఎందుకు లేబర్ అంటే వీళ్ళకి నెల తీసారు 25,000 50,000 రూపాయలు పార్టీ ఆఫీస్ నుంచి వచ్చేటువంటి చిల్లరకి లేబర్. లేబర్ అంటే ఏంటి? ఒక వర్క్. అది ఎవరి కోసం చేస్తున్నావా? మన కాయ కష్టం కోసం, పొట్ట నింపుకోవడం కోసం చేస్తున్నావా? 10 మంది ఆకలి నింపడం కోసం చేస్తున్నావా? ఇది ఆ రకమైన కష్టం చెవటోడ్చే లేబర్ కాదు. ఇది కాసులు కక్కుర్తి కోసం వాస్తవాన్ని వక్రీకరించే లేబర్. కాసులు కక్కుర్తి కోసం వాస్తవాన్ని వక్రీకరించే లేబర్. వాస్తవాన్ని వక్రీకరించి ప్రజల్లోకి తీసుకెళ్లి ఏది పడితే అది మాట్లాడేసి ప్రజల్లో తీసుకెళ్లిపోయేటువంటి విధానం. ఏం మాట్లాడుతున్నాం దానికి సంబంధం లేదు. మాకు నెల పార్టీ ఆఫీస్ డబ్బులు వస్తే ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేస్తున్నాం. మీ టీములేంటో, మీ బాగోతాలేంటో, మీ కాయ కష్టం ఏంటో, మీరు ఎక్కడ ఎంత కష్టపడతారో 1,00,000 మంది గుర్తున్నటువంటి మీ పేజీలకి నెలలా మీ పార్టీ ఎంత మొత్తం చెప్తుందో మీ చరిత్రలో మీ జాతకాలు అన్ని తెలుసు ద్వారా మీకు సెపరేట్ బిల్డింగ్లు తీసి మీ సోషల్ మీడియా టీంలు ఎక్కడ పెట్టారో కూడా మాకు తెలుసు ద్వారా. అందుకు దయచేసి ఏదో గొప్పగా మాడుతున్నటువంటి ధోరణిలో మాడద్దు. అదవుతుందా? పవన్ కళ్యాణ్ గారు తన ఆలోచనలు వ్యక్తపరచుకుంటే మీకొచ్చిన నష్టం ఏంటి? తన ఆలోచన చెప్పాడు. ఏమని చెప్పాడు ఆయన? నేను ఆ రోజు 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు సపోర్ట్ చేయలేదంటే అప్పటికి నా మానసిక స్థితి ఎలాగుంది, నేను ఇలా ఆలోచించాను అని అప్పుడు సందర్భం చెప్పాడు తప్ప స్పష్టంగా డీసీఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి, మీరు వచ్చినా మీతో కలిసి వస్తాను, ఇలాంటి అంశంలో కేంద్ర ప్రభుత్వాన్ని మీరు నిలదీస్తే మీతో పాటు వచ్చే బాధ్యత నాది అని జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చెవులు దొబ్బినియా? మీకు చెవులు వినపడలేదా అని అడుగుతున్నా. చాలా స్పష్టంగా చెప్పాడు ఆ మనిషి. ఏమని చెప్పాడు? నేను 2009-2008 ప్రజారాజ్యం టైంలో చిరంజీవి గారు సీఎం అవుతారో లేదు తెలీదు. 2014 వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారో లేదు తెలీదు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వకుండా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోయింటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సర్వైవల్ ఉండేదా? అంటే అప్పటికే అన్ని తెగించి కమిటెడ్ గా నిర్ణయం తీసుకున్నాడు. షార్ట్ సైడెడ్ ఏదో ఆలోచించాలా, ఏది జరిగితే జరిగింది, నా ఆలోచనల్ని కట్టుబడి ఉందని నిర్ణయం తీసుకున్నాడు. అలాంటి వ్యక్తి తన అభిప్రాయాల్ని ఒక క్యాడర్ కి అడ్రస్ చేస్తున్నటువంటి మీటింగ్ లో
ఆ రోజు నేను జగన్ గారికి ఎందుకు సపోర్ట్ చేయలేదు అనేటువంటి ఉదంతాన్ని ఉదహరిస్తూ పలానా రోజు ఆయనకి అప్పటికే డబ్బులు ఉన్నాయి కదా, ఆయన అనుభవంగా అంటే రాష్ట్రం విడిపోయిన టైంకి ఏ ఫైనాన్షియల్ హెడ్స్ ఎక్కడ ఉన్నా తెలియదు, ఏవెక్కడున్నా తెలియదు కదా, అప్పటికే 2 సార్లు సీఎం కింద చేసిన వ్యక్తి వస్తే బాగుంటుందని అనుభవం వర్సెస్ ఈ పరిస్థితి అని ఎగ్జాంపుల్ కోట్ చేస్తే మిమ్మల్ని పల్లెత్తు మాట అనకూడదా? దేనికి బాబా మీరు ఏమన్నా నియంతలా ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు మమ్మల్ని మాట్లాడితే మేము పడ్డాం, తరతరాలు పడ్డాం, మీరు ఏదైనా చేసినట్లు గురించి అంటే కూడా మీ పడ్డానికి ఓపిక లేదా? అవినీతి కేసులు అన్నారు, దాని గురించి నేను కానీ నా పార్టీ వాళ్ళు కానీ ఎవ్వరం కూడా ఎత్తడం మానేసాం. ఎందుకంటే ఖచ్చితంగా అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశమే, ఖచ్చితంగా కోర్టు పరిధిలో ఉన్న అంశమే. కానీ కోట్లు సంపాదించాలనేటువంటిది కోట్ల పరిధిలో ఉన్న అంశం కాదు కదా, కోట్లు సంపాదించాలన్నది వాస్తవం కదా. ఈడీ 1,00,000 కోట్లు కాబట్టి 1000 కోట్లు, 700 కోట్లు, 1200 కోట్లు, సుమారు ఒక 3-4 వేల కోట్లు జప్తు చేసింది కదా. ఆ 3-4 వేల కోట్లు 1000 కోట్లు కాదా? 1,00,000 కోట్లు అబద్ధం అనుకుందాం, 50,000 కోట్లు అబద్ధం అనుకుందాం, 20,000 కోట్లు నిజమా? 10,000 కోట్లు నిజమా? 10,000 కోట్ల అధికారాన్ని అడ్డు పెట్టుకొని సంపాదించుకున్నది. మరి వాటి గురించి మాట్లాడరు ఎవరు? వాటి గురించి ఎవరు ప్రస్తావించరా? వాటి గురించి ప్రస్తావిస్తారా? పౌరుషాలు పొడుచుకొచ్చేస్తాయి మీకు. పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు మార్పింగ్లు చేస్తారా? ఆడెవడో యూట్యూబ్ ఎక్కి బట్టలు తీసుకొట్టేస్తారని చెప్పి ఛాలెంజ్ చేస్తారా? అంటే మీరు కొట్టేతని మేము చేతులు గాలి నడిచి కూర్చున్నామని అడుగుతున్నాను.